హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కోటి. వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయం. ఈరోజు మనం తేదీలు ప్రాముఖ్యత అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే చాలామంది ఈ కాన్సెప్ట్ని వివరించమనడం జరుగుతుంది. అందు గురించే ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి మనకి అంకెల రూపంలో ఉండేవి మనకి తక్కువగా గుర్తుంటాయి. ఎందుకంటే చిన్నతనం నుంచి మనం వెర్బల్ రూపంలో ఉండేటివే, అంటే పదాలు వాక్యాల రూపంలో ఉండేటివి నేర్చుకోవడం వల్ల మనకి సంఖ్యలు నేర్చుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. మనకు అలవాటు లేదు కాబట్టి మన మెదడు రిసీవ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందండి. అందు గురించి మనం వేగంగా నేర్చుకోవాలి, ట్రిక్స్తో నేర్చుకోవాలి. కాబట్టి నేను ఆ సంఖ్యలని పదాల రూపంలో మార్చుతానండి. కాబట్టి ఆ సంఖ్యలని పదాల రూపంలో మార్చడం జరుగుతుంది. ఈ విధంగా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. అది బాగున్నట్లయితే నేను ఇప్పుడు 5 నెలలు వీడియో పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో బాగానే ఉందంటే మిగతా నెలలు కూడా అదే విధంగా కొనసాగిద్దాం. బాగాలేనట్లయితే మీరు కామెంట్లో చేంజ్ చేయండి, అంటే వేరే విధంగా మనం మిగతా నెలల గురించి చెప్పుకుందాం. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కూడా ఈ తేదీలు ప్రాముఖ్యత గురించి ఒక మంచి వీడియో ఎవరికి దొరకట్లేదు అనడం జరుగుతుంది. అందు గురించే కొత్తగా ఒక వీడియో చేయడం జరుగుతుంది. తేదీలు ప్రాముఖ్యత హైటెక్ విజయరాశ్యంలో 69వ పేజీలో ఉంటుంది. జనవరి 9. జనవరి 9వ తేదీన ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారండి అంటే గాంధీజీ భారతదేశానికి మొట్టమొదటిసారిగా జనవరి 9వ తేదీన రావడం జరిగింది. 1915వ సంవత్సరం జనవరి 9వ తేదీన గాంధీజీ భారతదేశానికి వచ్చిన సందర్భంగా ఈ ఎన్ఆర్ఐ దినోత్సవం జరుపుకుంటారు. ఎన్ఆర్ఐ దినోత్సవాన్ని జనవరి 9వ తేదీన జరుపుతారు. ఆ గాంధీజీ ఇలా ఫ్లైట్ దిగాడు. ఊహించుకోండి, దయచేసి నేను చెప్పేవి ఊహించుకున్నట్లయితే మనకి ఎక్కువ కాలం ముద్రణ అయి ఉంటుందండి మైండ్లో. గాంధీజీ ఇలా దిగుతున్నాడు, ఫ్లైట్ దిగుతున్నాడు. దిగగానే వెంటనే అందరూ నవ్వారు. అందరూ ఏం చేశారండి? నవ్వారు. ఎందుకంటే ఈ పతలా మనిషి మన భారతదేశానికి ఏ స్వాతంత్రం తెస్తాడని నవ్వడంతో జనవరి 10వ తేదీన నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. జనవరి 10 నవ్వుల దినోత్సవం. జనవరి 9 ప్రవాస భారతీయుల దినోత్సవం. తరువాత జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం. జనవరి 12 ఈ రోజుల్లో ప్రతి యంగ కుర్రాడికి కూడా ఒక లవర్ ఉండాల్సిందే కదండి. ఒక లవర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కాబట్టి యువజన దినోత్సవం ఎప్పుడు అంటే లవర్లో మొదటి అక్షరం ఏంటండి? ఎల్ అంటే ఎంతండి? 12. యువకులందరూ కూడా తప్పనిసరిగా ఒక లవర్ ఉండాలి. కాబట్టి యువకుల దినోత్సవాన్ని ఎల్ అంటే 12 కాబట్టి 12వ తేదీన నిర్ణయించారు. జాతీయ యువజన దినోత్సవం జనవరి 12. స్వామి వివేకానంద గారి పుట్టినరోజునే యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. తరువాత జనవరి 15 ఆర్మీ డే. జనవరి 15 ఆర్మీ డే. ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఆర్మీ డే జనవరి 15. ఎయిర్ ఫోర్స్ డే సెప్టెంబర్ 8. ఓకే, మనం నావీ ఫ్లీట్ రివ్యూలు చూసినట్లయితే ఎలా ఎగురుతాయండి ఆ విమానాలు? ఇలా ఓకే, ఇలా ఇది ఎలా ఉందండి? 8లా ఉంది. కాబట్టి ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు అంటే 8వ తేదీ 8వ తేదీ నెల 9వ నెల 8వ తేదీన ఎయిర్ ఫోర్స్ డే జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారండి అంటే విమానాలు ఎలా అంటే ఇలా క్రాస్గా తిరుగుతూ ఉంటాయి కాబట్టి 8వ తేదీ. తరువాత ఒక చిన్న కథ చెప్తాను, ఒకసారి గుర్తుంచుకోండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాలికలందరికీ కూడా ఓట్లను కల్పించి బాలికలందరికీ కూడా వారిని ఓటర్లుగా చేర్పించి వారిలో గణతంత్రాన్ని ఒక స్వేచ్ఛని తీసుకొచ్చాడు. ఎవరండి? నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాలికలందరికీ కూడా ఓటర్లుగా చేర్పించి వారిలో గణతంత్రాన్ని తీసుకొచ్చాడు, ఒక రిపబ్లిక్ని తీసుకొచ్చాడు. కాబట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23. బాలికలందరికీ ఓట్లను కల్పించాడు కాబట్టి బాలికల దినోత్సవం 24. ఓట్లను కల్పించాడు 25.
వారిలో గణతంత్రాన్ని తీసుకొచ్చాడు 26. తరువాత జనవరి 30వ తేదీన అమరవీరుల సంస్కరణ దినోత్సవం. మన అందరికీ తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన బిట్ ఏంటంటే, గాంధీజీ, మహాత్మా గాంధీజీ ఎప్పుడు పుట్టాడు? అక్టోబర్ 2. ఎప్పుడు మరణించాడు? జనవరి 30. ఈయన మరణించిన రోజునే అమరవీరుల సంస్కరణ దినోత్సవంగా జరుపుకుంటారు. అమరవీరుడు గాంధీజీని సంస్కరించుకోవడం, గుర్తు తెచ్చుకోవటం, అమరవీరుడైనటువంటి గాంధీజీని సంస్కరించుకునే దినోత్సవమే ఈయన మరణించిన రోజు. అంతేకాకుండా కుష్టు వ్యాధి నివారణ దినోత్సవంగా కూడా ఈ రోజును జరుపుకుంటారు. ఎందుకండి అంటే, గాంధీజీ గారు కుష్టు వ్యాధి నివారణ కోసం విశేష కృషి జరిపారు. దానికి గుర్తుగానే ఈయన మరణించిన రోజున కుష్టు వ్యాధి నివారణ దినోత్సవంగా జరుపుకుంటారు. అంతేకాకుండా మనం అంతర్జాతీయంగా చూసినట్లయితే కుష్టి వ్యాధి గురించి విశేష కృషి జరిపిన వ్యక్తులకు ఇచ్చే అవార్డు ఏది? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. కుష్టి వ్యాధి నివారణకు విశేష కృషి జరిపిన వ్యక్తులకు ఇచ్చే అవార్డు మిలీనియం గాంధీ అవార్డు. ఓకే, ఎందుకండి అంటే ఈ గాంధీ పేరు మీదుగా ఎందుకు ఇచ్చారంటే, ఈయన కుష్టి వ్యాధి నివారణకు విశేష కృషి జరిపారు కాబట్టి. మరి మనం ట్రిక్స్ విద్యాలయం పరిభాషలో ఎలా దీన్ని గుర్తుంచుకోవాలండి అంటే, అమరవీరులు మనకి నిరంతరం మన గురించి శ్రమిస్తూనే ఉంటారు. రాత్రనక పగలనక నెలకి జీతం తీసుకుంటారు. ఆ నెల మొత్తం ఒక్కరోజు సెలవు లేకుండా, నెలకి సరాసరిన 30 రోజులు ఉంటాయి. 30 రోజులు కూడా సెలవు లేకుండా అడవుల్లోనూ ఆ థార్ ఎడారిలోనూ నిరంతరం ఉద్యోగం చేస్తూనే ఉంటారు. అందుకే దానికి గుర్తుగానే 30 రోజులు కష్టపడి చేస్తూ ఉంటారు. నెలకి 30 రోజులు కష్టపడి చేస్తూ 30 రోజులు జీతం తీసుకుంటారు. కాబట్టి వీరినే జనవరి 30వ తేదీన వీరికి అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరుపుకుంటారు. మీరు మీ ఊర్లో ఒక ఆర్మీ వ్యక్తిని గుర్తెచ్చుకోండి. ఈ ఆర్మీ వ్యక్తి 30 రోజులు కష్టపడుతూనే ఉంటారా, నెల రోజులు. కాబట్టి జనవరి 30న వీరిని గుర్తు తెచ్చుకునేందుకు ఒక రోజు నిర్ణయించింది ప్రభుత్వం అనేసి ఆ వ్యక్తిని చూసి మీరు గుర్తెచ్చుకోవాలి. ఓకే, ఫిబ్రవరి, నెక్స్ట్ నెల ఫిబ్రవరిలోనికి వెళ్దామండి. ఎందుకంటే స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. 12 నెలలు ఉన్నాయి కాబట్టి మనం కొంచెం వేగంగా చెప్పుకోవడం జరుగుతుందండి, మీరు గమనించగలరు. ఫిబ్రవరి 1న కోస్ట్ గార్డ్ దినోత్సవం. కోస్ట్ గార్డ్ అనేది ఫస్ట్ స్థానం కోస్ట్ గార్డ్. ఎందుకంటే సముద్రం నుంచి మొట్టమొదటిసారిగా భూమి మీదకి రావాలంటే ఈ కోస్ట్ గార్డ్ను దాటాల్సిందే. ఓకే, తీరపు దళాన్ని. ఓకే, కాబట్టి కోస్ట్ గార్డ్ దినోత్సవం ఫిబ్రవరి 1. క్యాన్సర్ డే అంటే సాధారణంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మరణించడం జరగదండి. ఎందుకంటే సోనాలి బింద్రే, యువరాజ్ సింగ్ వీళ్ళందరూ కూడా క్యాన్సర్ను జయించి బ్రతికిన వారే. కాబట్టి ఇది కేవలం కోడ్ వరకు మాత్రమే అండి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా మరణిస్తారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం మరణిస్తారు. క్యాన్సర్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది డై. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మరణిస్తారు కాబట్టి డి అంటే ఎంత అండి? 4. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం మరణిస్తారు. కాబట్టి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడండి అంటే ఫిబ్రవరి 4. ఓకే, ఫిబ్రవరి 4 క్యాన్సర్ దినోత్సవం. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం. ఓకే, ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రేమించడానికి ఇబ్బంది పడతారు కాబట్టి 4, 14. తరువాత ఫిబ్రవరి 14 చాలా వరకు ఈ డేట్ ఎవరికి తెలియదండి. ఈ ఫిబ్రవరి 14న వ్యాలెన్స్ డేగా జరుపుకుంటారు. ఓకే, ఈ వ్యాలెన్స్ డేన ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. దీనికి 9 నెలలు కలపండి. 9 నెలలు కలిపితే నవంబర్ 14. అంటే ఫిబ్రవరి 14న ప్రేమించుకుంటారు. తర్వాత 9 నెలలు అయిన తర్వాత వారికి పిల్లలు పుడతారు నవంబర్ 14న. అందుకే నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటారు. నవంబర్ 14న చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 14న ప్రేమించుకుంటారు. తరువాత అదే నెలలో నెక్స్ట్ వచ్చే ఆదివారం, 2వ ఆదివారంలో వీళ్ళు వివాహం చేసుకుంటారు. కాబట్టి ఫిబ్రవరి 2వ ఆదివారం వివాహ దినోత్సవం.
అయితే మిత్రులారా, చాలా వరకు ఈ రోజుల్లో మన మాతృభాష అయినటువంటి తెలుగుని ఎవరూ మాట్లాడట్లేదు. కానీ ఎవరు బాగా మాట్లాడుతున్నారని గుర్తించారంట కేంద్ర ప్రభుత్వం. ఊరిలో వరి పండించుకుంటూ, సరదాగా వరి పండించుకుంటూ బిఏ చదివిన వాళ్ళు, బిఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కదండి, ఈ ఆర్ట్స్ బిఏ చదివిన వ్యక్తులు మాత్రమే తమ యొక్క మాతృభాషలో మాట్లాడుతున్నారు. బిఏ చదివిన వ్యక్తులు మాత్రమే తమ యొక్క మాతృభాషలో మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో బి అంటే ఎంత అండి? 2, ఏ అంటే 1. ఈ వరి అంటే ఫిబ్రవరి 21వ తేదీన మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఓకే, గుర్తుంది కదండి. బిఏ చదివిన వాళ్ళు మాతృభాష మాట్లాడుతున్నారు. బి అంటే 2, ఏ అంటే 1. మనకి తెలిసిందే సైన్స్ దినోత్సవం మనకి ప్రతి సంవత్సరం మన పాఠశాలలో చేసిందే ఫిబ్రవరి 28. ఇప్పుడు మనం ఒకసారి రిపీట్ చేసుకుందాం. కోస్ట్ గార్డ్ తీరదళం అనేది నెంబర్ 1. క్యాన్సర్ వచ్చారంటే ఎక్కువ శాతం చనిపోతారు. క్యాన్సర్ డి అంటే 4. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14. ప్రేమించుకున్న తర్వాత 2వ ఆదివారం, ఎందుకంటే 14 దాటిపోయింది కాబట్టి మొదటి ఆదివారం దాదాపు అవ్వదు, కాబట్టి 2వ ఆదివారం పెళ్లి చేసుకుంటారు ఫిబ్రవరి 14. తర్వాత మాతృభాషను ఎక్కువగా బిఏ చదివిన వాళ్ళు మాత్రమే చేస్తారు. బి అంటే 2, ఏ అంటే 1. ఈ విధంగా మనం గుర్తుంచుకుందాం. తరువాత మార్చి నెల గురించి ఇప్పుడు వివరించుకుందాం అండి. మార్చి 3వ తేదీ నేషనల్ డిఫెన్స్ డే. మనకు డిఫెన్స్ అనగానే గుర్తొచ్చేవి ఏంటండి? ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్. ఈ మూడింటిని కూడా త్రివిధ దళాలు అంటారు. వీటినే డిఫెన్స్ అంటే త్రివిధ దళాలు. ఎన్నండి? 3 దళాలు. కాబట్టి దానికి గుర్తుగానే 3వ నెల 3వ తేదీన ఈ డిఫెన్స్ డేను జరుపుకుంటారు. త్రివిధ దళాలంటే 3, కాబట్టి 3వ నెల 3వ తేదీన ఈ డిఫెన్స్ డేను జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. మహిళలు అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే, అబ్బాయికి అమ్మాయికి ఎక్కువగా తేడా ఎందులో కనిపిస్తుందండి? హెయిర్లో కనబడుతుంది. కాబట్టి హెయిర్ ఎలా అండి? వీళ్ళు సిగ ఎలా వేసుకుంటారండి? ఇలా వేసుకుంటారు 8 ఆకారంలో. ఊహించుకోండి, 8 ఆకారంలో. కాబట్టి మహిళ అనగానే మీకు ఈ సిగ గుర్తుకు రావాలి, 8 ఆకారము. ఓకే, 8. కాబట్టి మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. తరువాత ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15. అంతర్జాతీయ సంతోష దినోత్సవం మార్చి 20వ తేదీ. ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, మీరు సంతోషంగా ఉండాలంటే 2020 బిస్కెట్ ప్యాకెట్లు తినండి. ఏం తినాలండి? 2020 బిస్కెట్ ప్యాకెట్లు తినండి. ఎన్ని తినాలి? 3 తినాలి. కాబట్టి 3వ నెల 20వ తేదీన అంతర్జాతీయ సంతోష దినోత్సవం. లేకపోతే మరొక అడ్వర్టైజ్ వచ్చింది వెంటనే, 2020 మ్యాచ్ చూడండి, సంతోషంగా ఉండండి. 2020 మ్యాచ్ చూడండి, సంతోషంగా ఉండండి. కాబట్టి సంతోష దినోత్సవం 20 ఎప్పుడండి? మార్చి 20. ఓకే, మీరు సంతోషంగా ఉండాలంటే 2020 మ్యాచ్ని ఛానల్ మార్చకుండా చూడండి. అలా అయితేనే మీరు సంతోషంగా ఉంటారు. మార్చకుండా చూడండి 2020 మ్యాచ్ని, మార్చి 20వ తేదీ. ఇప్పుడు మరొక చిన్న కథ చెప్తాను, ఒకసారి వినండి. స్క్రీన్ వైపు చూడొద్దు. అడవిలో వర్షం పడడంతో అడవిలో ఉండే వాతావరణం అంతా, అడవనగానే అడవి గుర్తుకు తెచ్చుకోండి, వర్షం అంటే వర్షం గుర్తుకు తెచ్చుకోండి, వాతావరణం అంటే ఆ చుట్టూరు అడవిలో ఏ వాతావరణం ఉంటుందో ఆ వాతావరణాన్ని గుర్తు తెచ్చుకోండి. క్షయమైపోయింది అంటే క్షీణించిపోయింది అని గుర్తెచ్చుకోండి. అంటే అక్కడ వాతావరణం అంతా అంతవరకు బాగానే ఉండేది, ఒక్కసారిగా వేడి వాతావరణం అంతా ఒక్కసారి కూల్ వెదర్ అయిపోయింది. ఇలా గుర్తుంచుకోండి. అడవిలో వర్షం పడడంతో వాతావరణం అంతా కూడా క్షయమైపోయింది లేదా క్షీణించిపోయింది.
ఓకే, అడవిలో వర్షం పడడంతో వాతావరణం అంతా క్షీణించింది. ఓకే, అడవిలో 21 అటవీ దినోత్సవం. వర్షం అంటే నీరు కదండి, కాబట్టి నీటి దినోత్సవం. 22 వర్షం పడడంతో వాతావరణం. 23 క్షయమయ్యింది. 24 చాలా వరకు ఈ ప్రపంచ నీటి దినోత్సవం చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్గా అడగడం జరుగుతుందండి. కాబట్టి ఈ వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు ఇలా వరుస క్రమం చెప్పేశారు, కాకపోతే ఈ తేదీ గుర్తు రాకపోతే ఏం చేయాలి అండి అంటే, అడవి అంటే ఏముంటాయండి? ఎక్కువగా చెట్లు ఉంటాయి. చెట్టు ఎలా ఉంటుందండి? ఇదిగోండి, ఇది చెట్టు కాండం, ఇవి రొమ్మలు, ఇవన్నీ కూడా కొమ్మలు. కాబట్టి చెట్టు ఎలా ఉందండి? ఇదిగోండి, ఒకటిలా ఉంది. కాబట్టి అటవీ దినోత్సవం 21 గుర్తుంది కదండి. ఎలా ఉంటుంది చెట్టు? ఎలా ఉంటుంది. దీని తర్వాత ఇవన్నీ శాఖలుగా ఉంటాయి. కాబట్టి అటవీ అనగానే మీకు చెట్టు గుర్తుకు రావాలి. చెట్టులాగా ఒకటి ఉంటుంది అంటే మీరు ఊహించుకోవడం ద్వారా ఇది సింప్లిఫై అయిపోతుందండి. ఓకే, అడవిలో చెట్టు అనగానే మీరు చెట్టు గుర్తు తెచ్చుకోవాలి. చెట్టు ఒకటిలా ఉంటుంది. కాబట్టి అటవీ దినోత్సవం 1. అంటే ఇక్కడ నుంచి కథ ప్రారంభం అవుతుంది. 2వ తేదీ నీరు, 3వ తేదీ వాతావరణం, 4వ తేదీ క్షయమయ్యింది. ఓకే, తరువాత నేషనల్ షిప్పింగ్ డే మార్చి 28. ఫిబ్రవరి 28 సైన్స్ డే, మార్చి 28 షిప్పింగ్ డే. ఓకే ఫ్రెండ్స్, మనకి టైం అనేది ఎక్కువైంది. తరువాత సరదా టిప్స్తో మనం మిగతా మొత్తం ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని పూర్తి చేయడం జరుగుతుందండి. ఎందుకంటే చాలామంది దీని గురించి అడగడం జరుగుతుంది, అందు గురించే వీడియో చేస్తున్నా. కాబట్టి దయచేసి ఇమాజినేషన్ అనేది చేసుకోండి. చెప్పే విషయాన్ని ఇమాజినేషన్ చేసుకోండి. ఈ ఒక్క ఛానల్లోకి వచ్చేటప్పటికి మీరు మాత్రం తప్పనిసరిగా ఇమాజిన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇది నా వీడియో మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చనట్లయితే డిస్లైక్ చేయండి. ముందుగానే చెప్పాను, ఈ విధానం నచ్చినట్లయితే తప్పనిసరిగా కామెంట్లో బాగుందని చెప్పినట్లయితే తరువాతి వీడియోలో దీన్నే కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.